కావాలంటే ఇంట్లోనే తాగకపోయావా? నేను నీకు కావాల్సిన ఇది చాలు నువ్వు మంజులవి కాదు అనడానికి. మంజులకి మందు వాసనే నచ్చదు. కొత్తగా చెప్తున్నావేంటి బావా? నీ విషయం నాకు తెలీదా? నేను పోయానని నువ్వు బాధతో ఇంట్లోనే మందు తాగుతున్నావని లేక చెప్పింది, అందుకే అలా అన్నాను. ఆహా, ఏం కవరింగ్ డ్రామా ఇంకా కంటిన్యూ చేస్తున్నావా? ఏయ్, నేను ఆనందపడుతూ తాగలేదు, బాధతో తాగావా? ఎస్, బాధపడుతున్నాను కాబట్టే ఆ బాధ భరించలేక తాగాను. ఇప్పుడు ఇలా తాగే అంత బాధ ఏమొచ్చింది నీకు? నా బాధ నీకేం తెలుసు? ఏం తెలుస్తుంది? ప్రియురాలు పని మనిషి పోయిందన్న బాధేమో. ఏయ్, పని మనిషి అన్నావంటే పళ్ళు రాలుతాయి. తన భార్య, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా అర్ధాంగి. అది అర్ధాంగి అయితే నేనెవరు? అర్థం లేని దానివే. ఎవరు అంతు పట్టడం లేదు, దెయ్యంలా దాపురించావు. నన్ను వేధించడానికే వచ్చావు. నా ధరని నా నుంచి దూరం చేసిన దుర్మార్గురాలివి. బాబా, అలా పిలవద్దు. అమెరికా డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్స్ అవునన్నా, నేను మాత్రం కాదనే అంటాను. నువ్వు మంజులవి కాదనే అంటాను. నాకు ధరణినే కాదు, భవిష్యత్తుకి ప్రేమను దూరం చేసావు, దీప్తికి వదిన దూరం చేసావు, ఇంట్లో ప్రశాంతతే లేకుండా చేసావు. నాకు తృప్తి, నా మనసుకి శాంతి లేకుండా చేసావు. ధరణి నా ప్రాణం, తను లేకుండా ఉండలేను. తను లేని ఇంట్లో నేను ఉండలేను. చెప్పు, అసలు ఎవరు? నీకేం కావాలి? ఆస్తా, డబ్బా, నగలా అని అన్నీ చేస్తాను. వెళ్ళిపో, నన్ను వదిలేసి వెళ్ళిపో. ఏయ్, షూ, నువ్వు మాట్లాడుకో, పిల్లదయ్యా నువ్వు. ఇదేం పెద్ద దెయ్యం. వెళ్తావు లేదా? ఇది అన్యాయం బావా. మళ్ళీ నన్ను ఎవరు అంటూ మళ్ళీ మొదటికొచ్చావా? మొదలు లేదు, చివర లేదు, ఎంట్రీలో ఉన్నాను, అదే ఫిక్స్. నువ్వు నా మంజులో కావు. ఒకవేళ మంజులో అయినా నా భార్య అస్సలే కాలేవు. నువ్వు నాకు దగ్గర కావాలని చూస్తే ప్రాణాలతో ఉండవు. జాగ్రత్త.